గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. భార్యాభర్తలలో ఒకరు సింహరాశిలో జన్మించి ఇంకొకరు కనుక తులారాశిలో జన్మించినట్లయితే వారిద్దరి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, వారిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు వస్తాయి, ఏ విషయాల్లో వారి మనసులు బాగా కలుస్తాయి, అసలు వివాహ పొంతన కుదురుతుందా లేదా అన్న విషయాన్ని చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా కాల్ చేయవచ్చు. తులారాశి అంటే చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని అన్ని పాదాలు, విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాల్లో జన్మించిన వారందరూ కూడా తులారాశికి చెందుతారు. సింహరాశి అంటే మఖా నక్షత్రంలోని అన్ని పాదాలు, పుబ్బా నక్షత్రంలోని అన్ని పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ కూడా సింహరాశికి చెందుతారండి. రాశి చక్రాన్ని కనుక మీరు చూసుకున్నట్లయితే సింహరాశి నుండి తులారాశి 3వ స్థానం అయితే తులారాశి నుండి సింహరాశి 11వ స్థానం అవుతుందండి. అంటే 3/11 కాంబినేషన్ అనేది వస్తుంది. ఎటువంటి దోషాలు లేవు, చక్కగా వివాహం చేసుకోవచ్చు. అయితే అమ్మాయి అబ్బాయి జన్మించిన నక్షత్రాలను కూడా చూసుకుని ఏకనాడి దోషం ఏమైనా ఉందా అని ఒక్కసారి పరిశీలించుకుని ముందుకు వెళ్ళటం మంచిది. రాశి ప్రకారం చూస్తే మాత్రం ఎటువంటి దోషము లేదు. ఇక వీరిద్దరి మనస్తత్వాల విషయానికి వస్తే సింహరాశికి అధిపతి సూర్య భగవానుడైతే తులారాశికి అధిపతి శుక్రుడండి. అయితే ఈ 2 గ్రహాలు కూడా శత్రుగ్రహాలు. సింహ తులారాశులలో తులారాశి వారి కంటే సింహరాశి వారి డామినేషన్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే గ్రహాలకే రాజైనటువంటి సూర్య భగవానుడు ఈ సింహరాశికి అధిపతి. దానికి తోడు సింహరాశిని జ్యోతిష శాస్త్రం ప్రకారం అగ్నితత్వ రాశి అంటారు, ఫైర్ సైన్ అంటారు. ఈ తులారాశికి ఆధిపత్యం వహించేది శుక్రుడు కాబట్టి తులారాశిలో జన్మించిన స్త్రీ పురుషులు అందంగా ఉండే వాటికి చాలా ఈజీగా ఆకర్షితులు అవుతారండి. ఒక మాటలో చెప్పాలంటే సింహరాశి వారు వారి జీవిత భాగస్వామిని వెతుక్కునే క్రమంలో నా మాట వినేవారు రావాలి అని కోరుకుంటారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా వీరిదే అప్పర్ హ్యాండ్గా ఉండాలి అని కోరుకుంటారు. అదే తులారాశి వారైతే అందంగా ఉండేవారిని వారి జీవిత భాగస్వామిగా కోరుకుంటారండి. ఇది వీరిద్దరి మధ్య ఉన్న పెద్ద తేడా. అయితే ఇద్దరూ మొండివారేనండి. సింహరాశి వారు బయటికి కనిపిస్తారు, తులారాశి వారు కనపడరంతే. ఇద్దరూ మొండివారే. తులారాశి వారు సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా, ఎక్కువగా అరిచినట్లుగా కనిపించనప్పటికీ కూడా, ముఖంలో కోపతాపాలు కనిపించనప్పటికీ కూడా వారికి నచ్చిందే చేస్తారండి. ఎవరు ఎన్నైనా అనుకోని. సింహరాశి వారు బయటికి అరుస్తా కనిపిస్తారంతే. తులారాశి వారు అదే సమయంలో ఓపికగా ఉంటారు, అదే సమయంలో చిరాకును కూడా ప్రదర్శిస్తారు. సింహరాశి వారు ఈ సమయంలో కోపంగా ఉంటారు, ఈ సమయంలో బాగుంటారు అని అంచనా వేయగలుగుతాం. తులారాశి వారి విషయానికి వస్తే అలా అంచనా వేయటానికి కుదరదండి. అలాగే సింహరాశిలో జన్మించిన ఆడవారైనా మగవారైనా సరే బంధువులకు సహాయం చేయటానికి కానీ, లేదా వాళ్ళకి తెలిసిన స్నేహితుడు ఎవరైనా ఉన్నట్లయితే, అతను ఏదైనా గొడవల్లో చిక్కుకొని ఉన్నట్లయితే సింహరాశి వారి దగ్గరికి వచ్చి వారి సపోర్ట్ని అడిగితే ఖచ్చితంగా చేస్తారు. నాకు రిస్క్ అని తెలిసినా సరే ముందుకు వెళ్తారండి. ఇతరుల విషయాల్లో వేలు పెట్టే స్వభావం సింహరాశి వారికి ఉంటుంది. తులారాశి వారు అలా కాదు. ఇది నాకు రిస్క్ అనుకుంటే మాత్రం పక్కకు జరుగుతారు. అయితే సింహ తులారాశుల వారిద్దరూ కూడా ఇంట్లో కంటే కూడా బయట ఉండటానికి, స్నేహితులతో ఉండటానికి, కాలక్షేపం చేయటానికి, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవటాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే సింహరాశి వారితో పోల్చుకున్నట్లయితే తులారాశి వారికి కాస్త సహనం, ఓర్పు అనేది ఉంటుంది అని చెప్పవచ్చు. వారు సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా వారు చేయాలనుకున్నదే చేసి తీరతారు. అందరూ సింహరాశి వారినే కోపిస్తువారు, అహంకారం కలవారు, ఈగో ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటారే తప్ప, ఎందుకంటే వారి ఫిజికల్ అపిరెన్స్ కానీ, మాట తీరు కానీ అలా ఉంటుంది, ఆధిపత్య స్వభావం కానీ అలా ఉంటుంది. కానీ తులారాశి వారు కాస్త సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా ఇంచుమించు వీరికి ఉన్నటువంటి లక్షణాలే వీరికి కూడా ఉంటాయి.
అయితే ఈ సింహరాశి వారు వారి జీవిత భాగస్వామితో కానీ, బయట వారితో కానీ, ఎవరితోనైనా గొడవ అవ్వటం కానీ, మనస్పర్ధలు రావటం కానీ జరిగిందనుకోండి. వీరు, వారు ఎన్ని తిట్టుకున్నా, వీరు వారిని ఎన్ని తిట్టినా, వారు వీరిని ఎన్ని తిట్టినా సరే, తర్వాత కొన్ని రోజుల తర్వాత వారే వచ్చి అంటే అవతల వారే వచ్చి సింహరాశి వారికి క్షమాపణ చెప్పటం కానీ, వీరిని పొగుడుతూ మాట్లాడటం కానీ, ఆ రోజు అలా జరగకుండా ఉండాల్సింది కాదే అన్నట్లుగా మాట్లాడినట్లయితే గతంలో జరిగిన ప్రతిదీ కూడా మర్చిపోతారండి. వారు వీరినన్న మాటలను కూడా మర్చిపోతారు. క్షమాగుణం అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక అడుగు ఎదుటివారే ముందుకు వెయ్యాలి. వీరు మాత్రం వీరిది తప్పున్నప్పటికీ కూడా క్షమాపణ చెప్పటానికి అస్సలు ఇష్టపడరు. తులారాశి వారి విషయానికి వస్తే వీరికి అవతల వారికి గొడవైనా వారు వచ్చి వీరికి క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఇంతకు ముందులానే మాట్లాడతారేమో కానీ మనసులో ఉన్నది మాత్రం మానదండి. వారు వీరిని అన్న మాటలు జీవితాంతం గుర్తుంచుకుంటారు అని చెప్పటానికి ఏమాత్రమూ కూడా సందేహం లేదు. అలాగే సింహ తులారాశుల వారిలో కలిసే విషయం ఏంటంటేనండి, ఇద్దరూ కూడా గతం గురించి మర్చిపోతారు. ఒకవేళ గతంలో ఏదైనా చెడు జరిగినా సరేలే అయిపోయింది, ఏదో అయిపోయింది, భవిష్యత్తు గురించి చూసుకుందాం, అలా జరగకుండా జాగ్రత్త పడదామని ఇద్దరూ అనుకుంటారే తప్ప గతంలో జరిగిపోయిన వాటి గురించి డిస్కస్ చేయటము, టైం వేస్ట్ చేసుకోవటము, దాని గురించి ఆలోచన చేసుకుంటూ అక్కడే ఉండిపోవటము, బాధపడటము, టైం వేస్ట్ చేసుకోవటం ఇలాంటివి చెయ్యరండి. ఇద్దరూ కూడా గతం గతహ అనుకునేటువంటి మనుషులు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. తర్వాత ఏం చేద్దాం అనే దానిపైనే వీరి ఆలోచనలు ఉంటాయి. అయితే నిర్ణయాలను తీసుకునే విషయంలో మాత్రం తులారాశి వారు సింహరాశి వారితో పోల్చుకున్నట్లయితే కొంచెం ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటారు. సింహరాశి వారు ఏంటంటే ఆ సమయంలో వారి మూడ్ని బట్టి నిర్ణయాలను తీసుకుంటారు. బాగున్నారనుకోండి మంచి నిర్ణయాలను తీసుకుంటారు. కోపంలో ఉన్నారనుకోండి దేనికి పడితే దానికి డిసైడ్ అయిపోతారు. ఆ ఆవేశం వల్లే జీవితంలో వారితో పాటుగా వారి జీవిత భాగస్వామి కూడా బాధపడవలసి వస్తుంది. మాట తీరు విషయంలో తులారాశి వారి యొక్క మాట తీరు అనేది బాగుంటుందండి. అంటే ఎదుటివారిని గౌరవంగా మాట్లాడిస్తారు. సింహరాశి వారు ఎదుటివారితో మంచి మనసుతో గౌరవంగా మాట్లాడినప్పటికీ కూడా వారిలో ఉండేటువంటి టీవీ కారణంగా కానీ, ఫిజికల్ అపీరెన్స్ కారణంగా కానీ ఎదుటివారితో చాలా చౌకగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తారు. అలానే అపార్థం చేసుకునే వారి సంఖ్య కూడా వీరి జీవితంలో ఎక్కువగానే ఉంటుంది. ఒకవేళ ఈ సింహరాశి వారి లగ్న కుండలిలో కనుక, పర్సనల్ జాతకంలో కనుక రవి గనక బలమైనటువంటి స్థానంలో ఉంటే, సూర్యభగవానుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నట్లయితే వారిలో విల్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏది నిర్ణయించుకున్నా సరే దానిని చేయగల సామర్థ్యం ఉంటుంది. అలానే సింహరాశి వారు ఎదుటివారిని అంచనా వేయలేకపోవచ్చు, కానీ తులారాశి వారు మాత్రం ఎదుటివారి ముఖం చూడంగానే వారితో ఒక 5 నిమిషాలు మాట్లాడితే చాలు వారి స్వభావాన్ని చాలా సులభంగా అంచనా వేయగలుగుతారు. అందుకే అలాంటి లక్షణాలు ఉంటాయి కాబట్టే తులారాశిలో జన్మించిన చాలామంది సమాజంలో లాయర్లుగా ఉంటారండి, న్యాయ వ్యవస్థలో ఉంటారు. శారీరక సామర్థ్యం విషయానికి వస్తే తులారాశి వారు అన్ని పనులను చకాచకా ఆపకుండా పని చేయగలుగుతారు. సింహరాశి వారి విషయానికి వస్తే పని చేస్తున్నట్లుగా భావిస్తారు, కానీ మాటలతోనే గడిపేస్తారు. 2 రాశుల్లో జన్మించిన వారు కూడా విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారు. ప్రజాదరణ కావాలి అని కోరుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలను ఎక్కువగా ఇష్టపడతారండి. మంచి భోజన ప్రియులు ఉంటారు, ఇటు తులారాశిలోనూ అటు సింహరాశి వారిలో కూడా. అలాగే ఎవరైనా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తితో కనుక ఈ సింహరాశి వారికి తులారాశి వారికి ఇద్దరికీ పరిచయం ఉందనుకోండి, సింహరాశి వారు అవసరమైనప్పుడు వారిని వాడుకోగలుగుతారండి. కానీ తులారాశి వారి విషయానికి వస్తే వీరి స్నేహవర్గంలో కానీ బంధువర్గంలో వారికి కానీ ఎవరికైనా అవసరమైతే నాకు ఇలా పలానా పెద్ద మనిషి తెలుసు అని వీరికి వారికి పరిచయాన్ని ఏర్పరుస్తారు, కానీ వీరి సొంత విషయాలకు వారిని ఉపయోగించుకోరు. ఎందుకంటే మొహమాటం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది తులారాశి వారికి. వీరి యొక్క బలాలను కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారి బలాలైతే ఒకటి చురుకుదనంగా చెప్పవచ్చండి. ఎందుకంటే పొద్దున్నుండి సాయంత్రం దాకా అదే రకమైనటువంటి ఎనర్జీతో ఉంటారు. అలాగే ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది.
మంచి చెడు బేరేజు వేసుకుని మరి నిర్ణయాలను తీసుకోవటం కానీ మాట్లాడటం కానీ అంటే సమతుల్యమైనటువంటి భావాలు ఉంటాయి. బలహీనతల విషయానికి వస్తే తులారాశి వారు ఎక్కువగా సమాజంలో గుర్తింపును కోరుకుంటారు. వారు చేసే ప్రతి విషయంలో కూడా గుర్తింపు కావాలి అని కోరుకుంటారండి. సింహరాశి వారి విషయానికి వస్తే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎంత పెద్ద బాధ్యతనైనా సరే స్వీకరించటానికి ముందుంటారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. బలహీనతల విషయానికి వస్తే కాస్త ఈగో ఎక్కువగా ఉంటుంది. సహనం కంటే కూడా అసహనం ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా బద్ధకస్తులని కూడా చెప్పవచ్చు. ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే సింహరాశి వారికి ఎక్కువగా అజీర్తి కానీ, ఉదరానికి సంబంధించిన సమస్యలు, గుండెకు సంబంధించిన సమస్యలు కానీ, జుట్టు, ఫెర్టిలిటీకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే అటువంటి అనారోగ్యాలతో ఎక్కువగా బాధపడతారు. తులారాశి వారి విషయానికి వస్తే నరాలకు సంబంధించిన సమస్యలు కానీ, చర్మ సంబంధిత సమస్యలు కానీ, యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటి వాటితో ఎక్కువగా బాధపడతారండి. మొత్తం మీద తులా సింహరాశులలో జన్మించిన వారు చక్కగా వివాహం చేసుకోవచ్చు. ఎటువంటి దోషాలు లేవండి. 3/11 కాంబినేషన్ అనేది వచ్చింది. బకోట దోషం కూడా లేదు. అయితే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం అనేది చాలా చక్కగా ఉంటాయి. వేరువేరు రాశులైనప్పటికీ, రాశ్యాధిపతులు శత్రువులైనప్పటికీ కూడా ఇంచుమించు ఒకేలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు ఆధిపత్యాన్ని చలాయించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎవ్వరూ తగ్గే మనుషులు కాదు. అటుపక్క తులారాశి వారు, ఇటుపక్క సింహరాశి వారు కూడా. కాబట్టి ఆ విషయంలో ఏమైనా గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయేమో కానీ దాదాపు వివాహ జీవితం అనేది అనుకూలంగానే ఉంటుంది. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో తులా సింహరాశుల్లో జన్మించిన ఆడవారి లక్షణాలు, మగవారి లక్షణాలు, ఈ 2 రాశుల్లో ఉన్న నక్షత్రాల వారి స్వభావం ఎలా ఉంటుంది, ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ 2 రాశుల వారు ఎటువంటి రుద్రాక్షను ధరించాలి, ఎటువంటి జాతక రత్నాన్ని ధరించాలి, ఎన్ని క్యారెట్లు ధరించాలి, ఇలా చాలా వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.